చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ ఇటీవల ఆయన చేసినటువంటి వాక్యాలు పెను సంచలనంగా మారింది. మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి నారాయణ స్వామి ఒక ఎంపీపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి నారాయణ స్వామి గారు ఉన్నారు. సార్, ఏదైతే మీ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే థామస్ ఒక ఎంపీపీ పదవి ఇవ్వడానికి డబ్బు తీసుకున్నారని, అదే రకంగా నేను తలుచుకుంటే నారాయణ స్వామిని కడ్డాయితో పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానన్నటువంటి వాక్యాలు ఏ రకంగా చూడాలంటారు? నేను దాన్ని ఆహ్వానిస్తున్నా సార్. ఆయన ఎమ్మెల్యే చెప్పిన దానికి ఆహ్వానిస్తున్నా. ఎప్పుడు గుడ్లు తీసేసి ఉచ్చపోపిస్తాడో చేయమనండి. రెండోది, ఎస్సీలకి నేను మా అబ్బాయిని గురించి మాట్లాడకూడదు. అతను అంతకుముందు ఎప్పుడైనా గ్రామాల్లో తిరిగి ఆ గ్రామాలు ఎట్లున్నదని తెలుసుంటే పర్వాలే. ఆయన ఏ విధంగా చేసినాడో చంద్రబాబు నాయుడుకి, ఆయనకి ఎట్ట సీటు వచ్చింది, ఆయన వృత్తి ఏమిటి, ఆయన ఏమి పరిస్థితి అనేది ఆయన మనస్సాక్షికి వదిలేస్తుండా. నా నియోజకవర్గంలో 72 నుంచి నేను సమితిమెంట్గా 84 అయినా. అప్పటి నుంచి ప్రతి కుటుంబానికి నేను ఎవరో ఏమిటి అనేది తెలుసు. నన్ను గుడ్డలిప్పించేది అతను ఎస్సీ, నేను ఎస్సీ. జమీందారు ఎక్కడెక్కడో పెత్తందారుల వ్యవస్థలు అందరూ పెత్తందారుల వ్యవస్థ కిందనే పనిచేస్తున్నారు. నిజంగా అతను ఎస్సీ కాబట్టి నేను ఏం మాట్లాడినా ఓర్చుకొని పోతుండా. ప్రజలకు ఎవడు ఎట్ట అనేది తెలుస్తుంది. నేను మర్డర్ కేసులో లేను. నేను ఎస్సీలకి 5,000 ఇస్తానని ఒక ప్యాకేజీ ఇది ఏటీఎం కార్డులు ఇచ్చి నేను వాళ్ళని ఏమర్చలా. అందువల్ల అతను కూడా ఎస్సీ కాబట్టి అతను ఆ విజ్ఞతకు వదిలేస్తుందా. ఈ పొద్దు నుంచి ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడు. రజన పేరేం పేరు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ పేరేం పేరు, అనితమ్మ. అంటే ఆమె కూడా నాకు చెల్లెలు మాదిరిగా, నేనంటే వాళ్ళ ఇష్టం ఆమెకి. ఆమె మాదిరిగా మనం రావాలంటే నారాయణ స్వామి బలమైన వాడు. వాళ్ళు అతను ఎంత తిట్టే, ఎంత గలీజ్ చేస్తే మనకు మంత్రి పదవి వస్తుందని భ్రమలో ఉన్నాడు. ఎట్ట సీట్ వచ్చింది అతనికి? అతను ఎవరు అనేది చంద్రబాబు తెలుసా? ముద్దుకృష్ణాయుడు కొడుకు గాలి ఆయన లేకపోతే వచ్చి ఉండదు. చిట్టిబాబుకి ఆయనకి ఎట్టున్నారో తెలుసు. ప్రజలు ఏ విధంగా కలెక్టర్ దగ్గర పోయి ఎవరిపైన రిపోర్ట్లు ఇచ్చినారో ఆయనకు తెలుసు. చంద్రబాబు పిలిపించి ఏం మాట్లాడినాడో ఆయనకు తెలుసు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేసుకోవాలంటే ఆయన విజ్ఞతకు వదిలేస్తుండా. ఎందుకంటే నేను ఎస్సీల కోసం వచ్చినాడు. నాకు ఒక ముద్ర కూడా ఉండదు. నేను ఎన్ని చెప్పినా నారాయణ స్వామి ఈజ్ ఫర్ ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ అని నా పైన పడుతున్నారు. నేను సమితిమెంట్గా నిలబడినప్పుడు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తేనే చేసిన. అసలు నేను ఎమ్మెల్యే అయ్యేదానికి కూడా కారణం, ఎవరు ఎన్ని మాట్లాడినా రాజశేఖర రెడ్డి నన్ను సమితిమెంట్ చేసేంత వరకు లాగితే నన్ను ఎమ్మెల్యే అయ్యేదానికి నాకు ఫుల్ సపోర్ట్ చేసింది ముద్దుకృష్ణాయుడే. కమ్మోళ్ళు ఆ రోజు నన్ను కమ్మోళ్ళే నాకు సమితి అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు అదే సామాజిక వర్గం, అదే కమ్యూనిటీ అంతా ఉండరు. వాళ్ళకి నారాయణ స్వామి ఎట్టని తెలుసు. కాంట్రాక్ట్ పనులు చేశారు కదా, వాళ్ళని పోయి అడిగితే నాకు బద్ధ చతురులు కూడా ఇప్పుడు కొంతమంది నాతోనే ఉండి బయటకు పోయి ఉండరు. వాళ్ళని కూడా అడగచ్చు. ఎంపీపీల దగ్గర ₹1,00,000 కాదు, 50,000 కాదు, 10,000 తీసుకొని నేను బీఫారాలు వాళ్ళకి ఇచ్చిన ఎక్కడైనా మాట్లాడినా మీకు కాదు అతని పాదాలకి పాలు పోసి నమస్కరిస్తా. ఆ ఎంపీపీలు ఉండరు కదా, ఎవరో చెప్పినాడా ఎవడల్లో అతను మా ఎంపీపీలు 6 మంది నా పైన ఎవరికి ఎలాంటి ద్వేషం లే. ఒకవేళ నా పైన ఏదైనా చిన్న మనసు కష్టం వచ్చింటే కూడా వాళ్ళు ప్రాణం పోతే కూడా డబ్బు ఇచ్చుంటే చెప్తారు. డబ్బు అయినప్పుడు ఎక్కడ చెప్తారు? వాళ్ళు ఉండరు కదా 6 మంది, వాళ్ళు ఎక్కడికి పోలేదు కదా. సురేష్ రెడ్డి భార్య ఉంది ఎంపీపీ, ఆయన జ్ఞానేంద్ర రెడ్డి వాళ్ళదే, వాళ్ళని అడగండి. అట్నే ఎదురుగుప్పులో హేమసుందర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ భార్య ఎంపీపీ అడగండి. ఇక్కడ మాకు బాలాజీ వాళ్ళ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఒకటిగా ఉన్నాము, బాలాజీని అడగండి. అట్నే ఆరోపణ కేవలం మంత్రి పదవి కోసం. మళ్ళీ మన పాలసముద్రంలో శివప్రకాష్ రాజు అతన్ని సస్పెండ్ కూడా చేసిన, అతన్ని బహిష్కరించిన, ఆయన పోయి అడగండి. మళ్ళీ ఎదురుగుప్పులో మాకు మునిరాజు రెడ్డి వాళ్ళు కోడలు చేసినాము, ఆయన పోయి అడగండి. ఉండరు కదా ఎక్కడ వాళ్ళు ఏమి. అందులో శివప్రకాష్ రాజుని సస్పెండ్ కూడా చేసిన, బహిష్కరించిన, నేను డబ్బు ఇచ్చినాను ఆయనకని చెప్పమానండి. ఎందుకు చెప్తానంటే ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. నన్ను ఎంత గట్టిగా, ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పుని కప్పుకుచ్చుకునేదానికి రకరకాలైన తప్పులు రకరకాలుగా ఆలోచనతో మాట్లాడతారు. కార్వేట్ నగర్లో ఇప్పుడు ఆయన పిఏగా ఉన్నాడే, ఎవరు అతను యాదవ, అతని పేరేం పేరు, యాదవ్ పేరు కాదు, ఇప్పుడు అతను పిఏగా ఉన్నాడు మన దీంట్లో హరీష్ని ఎవరికో క్వారీలో 50 లక్షలు ఇచ్చారని మీరే పెట్టినారు, టీవీలంతా వచ్చింది. జ్యోతి పేపర్ ఫస్ట్
అవినీతి పరుడని జ్యోతి పేపర్ అనే రాశారు. మరి జ్యోతి పేపర్కి ఏం చేసినాడు, ఈ సతీష్కి ఏం చేసినాడు, అది ఆయన మనసు తెలియాలా. ఆయనకి విజ్ఞతకు వదిలేస్తున్నాను. మీరు నిజంగా మాట్లాడాలంటే నాతో కూడా రండి. నేను ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో నేను మీకు నిరూపిస్తా. దాన్ని ప్రజలు తెలపండి. ఎందుకంటే నన్ను తిడితే ఆయనకి మంత్రి పదవి వస్తుందని ఒక బాధతో తిడతా ఉండడు. నేనేందండి ఆయన తిడితే ఉచ్చబోసుకునేది? ఏం అంత దరిద్రుడా నేనా? నా ఉచ్చనే పోసుకోవాలి కానీ ఆయన వచ్చి నా ప్యాంట్ తిప్పేసి ఉచ్చి పంపిస్తాడా? ఇట్లా మాటలు మాట్లాడితే నా విజ్ఞతకి దెబ్బ కదా. నేను ఒక పెద్ద నాయకుడిగా వచ్చి ఆయన చెప్పిన దాన్ని నేను కౌంటర్ ఇస్తే జనాలు కూడా నన్ను ఆశ్రయించుకుంటారు కదా. మొన్న నా నోటికి వచ్చినట్టు తిట్టినాడు, వాడు అన్నాడు, నా ఏజ్ ఏమైనా చూసినాడా? నేను అతనికి చేసిన సహాయం మర్చిపోయినాడు. ఇప్పుడు పదవి కోసం తల్లిని తండ్రిని కొడుకుని అందరినీ కుమ్మేస్తున్నారు. అట్టేటప్పుడు ఆ అబ్బాయి నా పైన పడేది తప్పేముంది? పండిని ఒకవేళ నన్ను తిట్టిన దాని వల్ల మంత్రి పదవి ఇస్తే సంతోషమే. ఆయన నోట్లోనే వచ్చింది కదా. నేను అవినీతి పరుడని నన్ను వచ్చి బజార్లో పెట్టినారు. అదే తెలుగుదేశం నాయకులంతా చిత్తూరు చేయలేదా, తిరుపతి చేయలేదా, పెద్ద పెద్ద వాళ్ళంతా చేయలేదని ఆయనే చెప్పాడు కదా. మరి ఆయన పైన చంద్రబాబు ఏం యాక్షన్ తీసుకున్నాడు? అంటే చంద్రబాబు కూడా ఏదో డబ్బు ఇస్తేనే కదా ఆయన సీట్ ఇస్తారు. ఆయన ఎవరు తెలుసా చంద్రబాబుకే? అల్లాగుంటే తెలుసా ఆయన చంద్రబాబుకే? అల్లాగుంటే కానీ చంద్రబాబు తెలిస్తే ఇప్పుడు పదవి పోయినకి రమ్మను కూడా నన్ను పిలుచుకొని పోమని అల్లాగుంట చూపించమను. ఏ గ్రామాన తెలుసు అతనికి అబ్బాయికే? నేనేమైనా ఏటీఎం కార్డులు ఇచ్చి నేను ఎస్సీలకి ఏటీఎంలు ఇచ్చి ఏమర్చినానా? కాబట్టి ఆయన ఎలక్షన్ లో చేశాడు, అది ఏటీఎంలు ఇచ్చి డబ్బులు తీసుకుంటే నాకు ఓటీ. దేశం అంతా తెలుసు. ఎక్కడైనా ఒక మాలపల్లి పోయి అడుగు, ఎన్ని ఏటీఎం కార్డులు ఇచ్చినారు, మళ్ళీ డబ్బు ఇచ్చినారా లేదా అడుగు. నువ్వు అడుగు, నేనేది చెప్పేది. అతను ఎస్సీ కాబట్టి ఒక ఎస్సీని బదనాం చేయాల్సిన కర్మ నాకు లేదు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఆయన ఎంత బాగా తిడితే అంత మంచిది. ప్రజలే రేపు నిర్ణయిస్తారు కదా. ఎవడు ఎట్టటోడు అని 5 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రజలు నన్ను భరించారు. 5 సంవత్సరాలు ఆయన భరించినారు లేదని రేపు తెలుస్తుంది కదా ప్రజలు. నీకు అర్థమైందా? 40 సంవత్సరాలు నన్ను భరించారు ప్రజలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అతను వచ్చింది 5 సంవత్సరాలు కూడా కాల. ఇది 2 సంవత్సరాలు. ప్రజలు ఆయన భరిస్తారా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇంక దీనిపైన నేను ఊరికి ఆయన గురించి మాట్లాడితే బాగలే. సరే సార్, ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు రాష్ట్రంలో సాయి కృష్ణ ఏదైతే పోలీసు కస్టడీలో లాకప్ డెత్ జరిగినటువంటి ఆ ఇష్యూ మీద పెద్ద రగడం నడుస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంటారు? ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వ్యక్తి. సాయి కృష్ణ అనే వ్యక్తి వాళ్ళ మేనమా వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబుని నోటుకొచ్చినట్టు తిట్టినటువంటి కుటుంబం. ఎవరి కోసం? పవన్ కళ్యాణ్ కోసం. ఈ రజని కూడా పవన్ కళ్యాణ్ కోసం అంబటి రాంబాబుని కూడా తిట్టింది. వీళ్ళే ఈరోజు బయట వచ్చి వాళ్ళ తల్లి యొక్క ఆవేదన చూసి ఇది మర్డర్, నిజమైన మర్డర్ అని వాళ్ళ అమ్మే చెప్తుంటే ఎప్పుడైతే సస్పెండ్ చేస్తారో నాగరాజుని, అతని పైన సస్పెండ్ చేయటం వేయకూడదు కదా. తప్పు చేయనోడి పైన ఎందుకు వేస్తారు? విఆర్ఓలు ఎందుకు పెడుతున్నారు? కాబట్టి మాకు నిజానిజాలు నెగ్గిదీయాలంటే కాపులు అనేవాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు లేడు. కాబట్టి నిజాలు నిర్ధారణ చేయాలా. ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చి నా కాపులు ఏం చేయలేదంటే తప్పది. ఆయన ఏం చెప్పినా కాపులు మదనపడి చేస్తూ ఉండరు. నరేంద్ర అని ఒక అతను, వంగవీటి నరేంద్ర, ఆయన స్టేట్మెంట్ ఒక తూరు రికార్డ్ చేయండి. ఈయన సినిమా యాక్టర్ కాబట్టి అన్ని జాతులు ఈయన సినిమాలు చూశారు. కాపులు కూడా మా వాడు వచ్చినాడని ఆయన సినిమా రిలీజ్ చేస్తే 1 వారం 2 వారాలు వాళ్ళే చూస్తుంటారు. మరి ముద్రగడ పద్మనాభానికి దేశవ్యాప్తంగా ఆయన కాపుల కోసం పోరాడినా ముద్రగడ పద్మనాభం పేరు రాలా, ఇంత క్రేజీ రాలా. వంగవీటి రంగ పేదవాళ్ళకి పోరాడినా, అక్కడ ఇండ్ల స్థలాలకు వాటికి పోరాడినా వంగవీటి రంగకి రాలా. మరి ఇతనికి ఎందుకు వచ్చింది? కేవలం సినిమా యాక్టర్నే. ఈయన నిలబడింది ఎక్కడ? కాపులు ఉండే దగ్గర నిలబడ్డాడు. 2 తూర్లు ఓడిచ్చారు. నన్ను ఏమైనా మీరు ముఖ్యమంత్రి చేసిన ఆయన నోట్లోనే మాట్లాడాడు. ఆయనే చంద్రబాబుని ఆ కుటుంబాన్ని గెలిచిగా మాట్లాడాడు. ఆయనే మన మోడీ గారిని గెలిచిగా మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు ఆయనే వచ్చి ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి పైన చెప్పు చూపించేది, వాడిని పెట్టినది, వాడిని క్లోజ్ చేస్తానది ఆయనే మాట్లాడతాడు. అట్టవాడు సనాతన ధర్మాన్ని వస్తాడు. సనాతన ధర్మం పాటించేవాడు ఎవరిపైన కక్షలు, కోర్పణలు, ద్వేషం, పగ రగలకూడదు. ఆయనలో అదే రగలుతుండదు. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. కానీ నాకు తెలిసి సాయి కృష్ణకి న్యాయం జరగాలంటే వాళ్ళ పిన్నమ్మ కూడా ఆమె కూడా అడ్వకేటే. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయమంటామంటే ప్రజెంట్ జడ్జితో పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే మన తమిళనాడులో జరిగింది. 9 మందికి ఉరిశిక్ష ఇచ్చినారు. అప్పుడు స్టాలిన్ మంత్రిగా ఉన్నాడు. ఇంటర్ఫీర్ కాలా.
అక్కడ ఒక కానిస్టేబుల్ సాక్షి చెప్పింది, ఇక్కడ సాక్షులు కూడా చెప్పకుండా చేస్తారు. అందువల్ల సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ స్టేషన్లో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ ఉందా లేదా, ఆయన తీసుకొని వచ్చినారా లేదా, బయట వచ్చినారా లేదా, అది సిఐ గారు రూమ్లో కొట్టినాడా బయట కొట్టినాడా. ఏంటంటే సిఐ రూమ్లో సీసీ కెమెరాలు ఉండవు, సిఐకి ఆ వెలుసుబాటు ఉంటుంది. కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలా, ఆ నిజాలు నెగ్గదీయాలా, ప్రజలకు తెలియపరచాలా. నిజంగా ప్రజల కోసం సేవ చేసేదానికి వచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, ఇదెవరు రెడ్ బుక్ పరిపాలించే వాళ్ళు కానీ నిజంగా ప్రజల కోసం కానీ వచ్చుంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఏమనే దానికి డిమాండ్ చేయండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, నేను అప్పుడు ఎమ్మెల్యే, అసెంబ్లీలోనే యాజ్ ఎ ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి పైన మర్డర్ కేసు అది చంపేసింది ఇతను కూడా ఉన్నాడంటే ఎస్ సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. అటువంటి రక్తంలో పుట్టినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. సింహం అది, ఎవరికి లాలూచి పడాల్సిన అవసరంలే. ప్రజల కోసం వచ్చాడు, ప్రజలకి 5 సంవత్సరాలు ఏం చేసినాడు, ప్రజల మనసులో ఎట్లా నిలిచిపోయినాడు అనేది ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా లక్షలాది మంది వస్తున్నారు. మీరు ఎంతసేపు ఇంకేదైనా చేసుకుని ఒంటరిగా పోయి లక్షల మందిని తీసుకుంటండి. ఎందుకు ఈ మాట అంటుంటండి? సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరగదు. చివరిగా సార్, గత ప్రభుత్వం కంటే కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ అన్నది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. వైసీపీ నేతలు ఏదో ఇవాళ నీతి వాక్యాలు చెప్తే వినేటువంటి పరిస్థితి లేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసు వ్యవస్థ మీద అంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు నీకు మీ ద్వారా ప్రజలు కూడా చేస్తున్నా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని కేసులు పెట్టినారు, ఎన్ని ఇండ్లు ధ్వంసం చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఇల్లు కూడా మొన్న ఆయన ఎవరు చింతల ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ ఒక ఎమ్మెల్యేగా తాగేసి దాన్ని నాకు తెలియదు, హోమ్ మినిస్టర్ అంటే నాకు తెలియదు, ఎంక్వైరీ చేసి తెలుస్తుందట. దేశం అంతా చూస్తుండరు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మీరు చెప్పినట్టు ఎన్ని కేసులు ఉండదు, ఎంతమంది పైన మేము కేసులు పెట్టినాము, అన్యాయంగా ఎంతమంది ఇండ్లు పొడగట్టినామో ఒకతూరు చూడండి. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ఇండ్లు పోయింది, ఎన్ని మంది పైన కేసులు పెట్టినారు, ఎంతమంది మహిళల్ని రేప్ చేశారు, ఎంతమంది చిన్న బిడ్డల్ని రేప్ చేసి చంపినారు, దీనికి న్యాయం ఎక్కడన్నా జరిగిందా అనేది మీరు ఎంక్వైరీ పెట్టండి. ప్రజలకు తెలియపరిచేదానికి మీరు ముందుకు రండి. ఎందుకంటే మీకు పేపర్లు ఉండదు, జ్యోతి పేపర్ ఎట్ట ముందుకు రాడు, ఈనాడు ఎవరు ఎట్ట ముందుకు రారు, TV5 ముందుకు రారు. మాకుండేది ఆ ఒక సాక్షి పేపర్ మీది అంటారు. మీ పేపర్ నిజంగా ప్రజలకు ఉపయోగపడేటట్టుంటే మీరే రండి. మీరు ఎట్ట పైకి వచ్చినారో మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. ప్రజలు జరిగే 2 సంవత్సరాలు అన్యాయని, 5 సంవత్సరాలు ఏం జరిగింది, 2 సంవత్సరాలు ఏం జరిగింది చూడండి. కులమో మతమో పార్టీ లేకుండా ముందుకు తీసుకుని వచ్చాడు. కుల వ్యవస్థ లేకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు. 60 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి బిల్డింగ్లు, స్కూల్ బిల్డింగ్ లేకపోతే స్కూల్ బిల్డింగ్లు కట్టించాడు. అక్కడ పిల్లకాయలకి మెనూ పెట్టినాడు, అక్కడ టేబుల్స్ పెట్టినాడు, వాళ్ళకి యాప్ ఇచ్చాడు. ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలితే కూడా ఇమ్మీడియట్గా చేసే కార్యక్రమాలు తీసుకుని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కార్యక్రమంలో ఒకటైనా మీరు చేస్తుంటే ప్రజలకు తెలియపరచండి. ప్రజలు ఇప్పటికే అలసిపోయినారు. ఏ విధంగా అలసిపోయినారంటే నిలువెల్లా అలసిపోయినారు, నిలువెల్లా నలిగిపోయినారు, ఎంతో అలసిపోయినారు. ఎవరో ప్రజలు. అలిచిపోయిన ప్రజలకి నువ్వేం చేస్తావో కనుక్కొని ఇంకా 3 సంవత్సరాలు ఉండదు. నువ్వు లాస్ట్లో 6 నెలలు చేస్తే కూడా అప్పుడు 10,000 ఇస్తే కూడా నీకు పట్టం గట్ల. ఈవీఎంలు లేకపోతే ఈ టూరు కూడా నువ్వు గెలిచుండవు. హోమ్ మినిస్టర్ ఆయన 30 ఏళ్ళు ఉంటామని పవన్ కళ్యాణ్ అధికారంలో కలిసి ఇప్పుడు ఆయన ఆ మాట చెప్పితే, ఆయనకి ఆ మాట చెప్పితే స్పెషల్ ప్లేట్ ఎట్ వస్తుంది. ఆయన ఆ మాట చెప్పితే ఆయనకి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఆ మాట చెప్పితే ప్రజల్లో ఏమి వస్తుందంటే, చంద్రబాబు కోసం నువ్వు 30 సంవత్సరాలు ఉండవంటేనే కాపులంతా ఈ పొద్దు కాపులు జరిగిన అన్యాయం నువ్వు అడగలేదని కాపులు నీకు వ్యతిరేకైనారు. ఇవి ఒకటి చాలు. ఇంకా నేను ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే వాళ్ళకి ఎట్ట సోషల్ మీడియా ఉండదు, వాళ్ళు ఏమేమి రాస్తారో ఏమేమి తిడతారో మనకు తెలీదు. వాళ్ళు దళితుల్ని తీసుకున్నారు. తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి దళితులకు ప్రాణాలు పోతుండదు, కానీ మాలా మాదిగలు 2గా ఉన్నాము, 1గా ఉన్నాము. మమ్మల్ని దేవుడు తీసినారు. ఈరోజు మాదిగపల్లిలు పోయా, మాలపల్లిలు పోయా, మాదిగోళ్ళు చేస్తుండరు, మాలోళ్ళు చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ ఎస్సీ, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్ మాల ఆమెను ఇచ్చినాడు, ఇంకొక ఆమెకి మాదిగామెకి ఇచ్చాడు, ఈయన ఇప్పుడు ఈమెకి మాదిగామెకి ఇచ్చాడు. ఈ హోమ్ మినిస్టర్ వచ్చినప్పటి నుంచి మాదిగోళ్ళు మాలోళ్ళు అడ్రస్ లేకుండా ఎగిరిపోతున్నారు. ఈమె అడిగేదానికి హక్కు లేదు. ఒకవేళ అడిగితే ఈమెను తీసేస్తాడు.
పవన్ కళ్యాణ్ అట్టేవాడు నేను కానీ హోమ్ మినిస్టర్ అయితే తేల్చేస్తుంటాను అన్నాడు. చంద్రబాబు పిలిచి నువ్వు పవన్ కళ్యాణ్ దగ్గర పోయి మాట్లాడన్నాడు. పాప ఆమె గబగబని పోయి మాట్లాడింది. ఆమెను గురించి మాట్లాడేది నాకు సిగ్గుసేటుగా ఉంది. ప్రధానంగా ఏదైతే థామస్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కేవలం మంత్రి పదవి కోసం థామస్ నా మీద లేనిపోని ఆరోపణ చేస్తున్నారు. నా బట్టలు ఇప్పి నేను నా కాలకృత్యాలు నేను తీర్చుకోగలను, ఆయనకంత శ్రమ లేదు, ఆయన నేను ఎక్కడన్నా డబ్బు తీసుకునేది ఆయన చూసుంటే ఆయన దగ్గర ప్రూఫ్ ఉంటే నిరూపించాలి, ఆయన ఏ సెకండు నన్ను కట్టుబట్టలు లేకుండా స్టేషన్లో కూర్చోబెడతానన్నాడు. దానికైతే ఆ సవాల్ నేను స్వీకరిస్తున్నా, నేను కూడా రెడీ, ఎప్పుడు నా ఇంటికి వస్తాడో రమ్మనండి, నేను డబ్బు తీసుకున్నది నిరూపించమండి అంటూ కూడా నారాయణ స్వామి తెలియజేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసు విషయంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలంటూ కూడా నారాయణ స్వామి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.